రెడీగా కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. పేట్ బషీర్బాద్ పిఎస్ లో పోక్స్ కేసు నమోదు చేశారు. ఇక ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు పేర్కొన్నారు. బాలికతో కలిసి తిరిగినట్లు బండి భగీరథ్ అంగీకరించాడు. బాలిక ఇంట్లో ఫంక్షన్లు వేడుకలకు హాజరైనట్టు, ఆమెతో కలిసి గుళ్ళు గోపురాలకు తిరిగినట్టు వెల్లడించారు భగీరథ్. బాలిక తండ్రికి 50,000 ఇచ్చినట్లుగా ఒప్పుకున్నాడు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో గడిపినట్టు చెప్పింది బాలిక. నిన్న సాయంత్రం 4 గంటలకు ఫిర్యాదు చేస్తే బాలిక కుటుంబం తరపున ఎఫ్ఐఆర్ రాయలేదు పోలీసులు. బాలిక కుటుంబ సభ్యులకు ఏ సమాచారం చెప్పకుండా గంటల పాటు సాగదీశారు పోలీసులు. బాలిక ఫిర్యాదు తీసుకోకపోగా పైగా సమాచారాన్ని బండి కుటుంబానికి చేరవేశారు పోలీసులు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో బండి భగీరథ్ ఉల్టా కేసు పెట్టాడు. నిన్న సాయంత్రం 5 గంటలకు యువతి కుటుంబంపై కరీంనగర్లో బండి సంజయ్ కొడుకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కరీంనగర్ పోలీసులు. బాలిక ఫిర్యాదును ప్రతిచర్యగా చిత్రీకరించే కుట్ర జరుగుతుంది. రేవంత్ బండి సంజయ్ బంధంతోనే కేసును తొక్కేసే కుతంత్రమా? రాష్ట్ర హోంమంత్రి రేవంత్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికార దుర్వినియోగంతో కేసును తారుమారు చేస్తున్నారా? ఓ బాలిక పోక్సో కేసు పెడితే పోలీసులు తీసుకోకపోవడంపై హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్కు సమాచారం లేదా? నిన్నటి నుంచి ఇవాల్టి వరకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడం వెనుక మతలబేంటి? పోక్సో కేసును నీరుగార్చేందుకు బండి భగీరథ్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే బాలికను యువతిగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాడు భగీరథ్. కానీ తమ కూతురు మైనరే అంటున్నారు బాలిక తల్లిదండ్రులు. పోలీసులు బండి సంజయ్ కొడుకు కావాలనే యువతిగా పేర్కొని కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో ఫోన్లో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఉన్నారు. నమస్తే అండి రవిశంకర్ గారు. నమస్తే అండి రవిశంకర్ గారు, చెప్పండి. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోలీసులు ఇంకా పోక్సో కేసు నమోదు చేయలేనట్టు తెలుస్తుంది. అయితే దీనిని ఏ విధంగా చూడొచ్చంట? కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు గత 2-3 సంవత్సరాల నుంచి రకరకాల మనం మీడియాలో చూస్తా ఉన్నాం. తను స్టూడెంట్ గా కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా తన క్లాస్మేట్స్ ని ఘోరంగా వారి మీద దాడి చేయడం, ఆ తర్వాత అమ్మాయిని వేధించినట్టుగా కూడా, అమ్మాయి ఏదైతే ఫిర్యాదు ఇచ్చిందో ఆ ఫిర్యాదును కూడా తీసుకోకుండా, కేసులు పెట్టకుండా కూడా బండి సంజయ్ గారు బాగా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం, కొడుకును కాపాడుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం నిజంగా బాధాకరం. అయితే ఈ యొక్క భగీరథ మీద అనేక ఆరోపణలు చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం. కానీ ఇవాళ కేంద్ర హోం మంత్రి కొడుకే స్వయంగా ఇలాంటి దుర్మార్గాలు, ఒక బాలికను 17 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేయడం, వాళ్ళ తండ్రి గారికి ఒక 50,000 రూపాయలు ఇచ్చి మీరు ఊకోవాలి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి వాళ్ళను బెదిరించడం కూడా చాలా ఒక హోంశాఖ మంత్రికి తగదు. అది అదేవిధంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు పరిపాలన జరుగుతున్నప్పుడు క్రైమ్ రేటు చాలా తగ్గి, చాలా శాంతి భద్రతలకు నిలయంగా నిలిచినటువంటి ఇవాళ దేశంలో నంబర్ 1 స్థానం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇటు బండి సంజయ్ గారి కొడుకైతేనే ఆయన హోంశాఖ ఫెయిల్. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినట్టుగా మనకు పూర్తి కనబడుతుంది. ఎందుకంటే పట్టపగలే మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు జరగడం. మొన్నటికి మొన్న మా కరీంనగర్ లో బండి సంజయ్ ఇంటికి కూతగట్టు దూరంలోనే ఉన్నటువంటి ఒక జ్యువెలర్స్ లో పట్టపగలు దొంగలు వచ్చి మరి గన్స్ తో బెదిరించి దాదాపు 1 కిలో బంగారాన్ని ఎత్తుకుపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు నంబర్ 1 అవార్డులు పోలీసులో దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నటువంటి దాన్ని ఇవాళ చాలా లీస్ట్ పరిస్థితిలో జీరోకు తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గారిని. ఆ గతంలో ఇది హైటీ హబ్ ఉండే, ఇప్పుడు క్రైమ్ హబ్ గా మారినట్టుగా రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కనుక ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలోనే ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నేరాలను అదుపు పెట్టలేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఆయన అట్టర్లీ ఫెయిల్ అయిందనేది నా భావం. అదేవిధంగా
మరి లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఇటువంటి ఎవరైతే మంత్రుల కొడుకుల ఇంకోరు కొడుకులా చూడకుండా సమాజంలో ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలంటే ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు చూసి మరి యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా తన మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా పోరాటం కూడా చేస్తాము ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకు. మరి అదే విధంగా దేశంలో కూడా ఈ బీజేపీ నాయకుల చాలా మంది పిల్లలు నేను చూస్తున్నా, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పేపర్లో చూస్తున్నా. ప్రతీక్ చౌహాన్ అని కర్ణాటకకు సంబంధించిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకు, ఆయన కూడా ఇట్లాంటి ఒక మహిళను ఇబ్బంది పెట్టినటువంటి బెదిరింపులు చేసినటువంటి పరిస్థితి చూసినాం. అదేవిధంగా శ్రీకృష్ణ జే రావు అనేటువంటి ఆయన ఇదే కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక బీజేపీ నాయకుడు కొడుకు, తను కూడా ఇట్లనే ఒక అమ్మాయిని లైంగికంగా వేధించి గర్భవతి చేసిన ఆరోపణలు కూడా చూసాం. సోహం సుశాంత్ నాయక్ అనేటువంటి మరి ఒక తను ఆయన మున్సిపల్ కౌన్సిలర్ కొడుకు. ఇట్లా మొత్తం దేశంలో ఉన్నటువంటి అనేక మంది బీజేపీ నాయకుల కొడుకు, వాళ్ళేమో ధర్మం పేరిట ప్రజలని హిందూ అనే దాని పేరిట ప్రజలను అటు నయవంచన చేస్తూ మోసం చేస్తూ ఇట్లా వాళ్ళే ఒక మంత్రుల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు, కౌన్సిలర్ల కొడుకులే ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. దీని మీద ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు ఆ దోస్తాన పక్కకు పెట్టి బండి సంజయ్కి ఆయనకు టికెట్ ఒప్పందాలు ఉన్నాయి, వాళ్ళకున్న కమిట్మెంట్ వేరు, దీన్ని పక్కకు పెట్టి ఏదైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలి, ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి రవిశంకర్ గారు.